దినముగా ఏర్పాటు చేయని కంటత వాక్యాలు ఏమనగా ఏషియా 11:1. ఏషియా మొద్దు నుండి చిగురు పెట్టెను, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ప్రసంగి 7:9. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములను కోపము సుఖనివాసము చేయును. కీర్తనల గ్రంథము 105:5. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. కీర్తనలు 139:11. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. లూకాసు వార్త 6:27. మీ తల్లి మీ నాన్న నా వాల్యూ ఎంత అని వాళ్ళ నాన్న అడిగారు. అప్పుడు వాళ్ళ నాన్న ఒక రాయి ఇచ్చి, నువ్వు 2,000ను చూపించి మార్కెట్కి వెళ్ళని చూపించాడు. ఇంకా అబ్బాయి వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి 2,000ను చూపించి ఒక రాయిని చూపించాడు. ఒక ఆమె వచ్చి ఇది 20 రూపాయలా అని అడిగింది. ఇంకా మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఇలా 20 రూపాయలు అని చెప్పింది అని. మళ్ళీ వాళ్ళ నాన్న ఎగ్జిబిషన్కి వెళ్ళి మళ్ళీ ఆ రాయిని చూపించి 2,000ను చూపించమన్నాడు. మళ్ళీ ఆమె ఇది 20,000 అని అడిగింది. మళ్ళీ వాళ్ళ నాన్నకు వచ్చి చెప్పాడు. మళ్ళీ వాళ్ళ నాన్న గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళి చూపించమన్నాడు. ఇది 2 లక్షల అని అడిగారు. ఆ అబ్బాయి వాల్యూ పెరుగుతూ వచ్చింది. మీరు మంచి వాళ్ళతో